హలో అండి. అందరికీ బాగున్నారా? ముందు రోజు నేను పెట్టాను కదా! కొండకెళ్ళాను, మొక్కు తీర్చుకున్నానని. ఇది మరుసటి రోజు రాత్రి పూట కళ్యాణం జరుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారికి. ఇది వచ్చేసి పృథులగిరి కొండ అనమాట. అంటే పొదిలి కొండ అని. ఇక్కడ జరిగిన కళ్యాణం మీరందరూ గూడా చూడాలని జెప్పేసి నేను చాలా కష్టపడి నాకు బాగాలేకున్నా కూడా గుడి దగ్గరికి రాత్రిపూట వెళ్ళి అక్కడ మొత్తం వీడియో తీశాను. అదంతా మీరు చూడండి. అండ్ ఇది ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ కళ్యాణం జరిగేటప్పుడు మాత్రం నేను కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఆ మంత్రాలతో సహా పెట్టేశాను. మీరు చూడటానికి కుదరకపోయినా వీడియో ఆన్ చేసి మీ ఇంట్లో అలా పెట్టేసుకున్నారంటే ఆ వైబ్ అయినా మీ దగ్గరికి వచ్చేస్తుంది. మేమైతే కొండకు వచ్చేసామండి. ఇది వచ్చేసి మెట్ల దారి నుంచి వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. మేము ట్రాక్టర్లో వెళ్తున్నాము. గుడి అక్కడ ఉంది. లైటింగ్స్తో చాలా బాగా వెలిగిపోతుంది కదా! బ్రహ్మోత్సవాలకి ముందు రోజు మొక్కులు తీర్చుకోవడానికి చాలామంది వచ్చారు కదా! ఈరోజు రాత్రి ఎంతమంది వస్తారులే అని అనుకొని వెళ్ళాము. బట్ చాలా అంటే చాలామంది ముందు రోజు ఎంతమంది ఉన్నారో అంతమంది మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చారనమాట. ప్రతి ఒక్కరు అండ్ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా ఉన్నాయి. అండ్ వాటర్ కానీ ఏది ఎక్కడ ఏమీ అవ్వకుండా ఉన్నారు. అండ్ ట్రాఫిక్ కూడా అవుతుందని చెప్పేసి పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. అండ్ మేము వచ్చేలోపే భోజనాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఏదైనా కొంచెం మిస్ అవుతానేమో అని అనిపించింది, కానీ వెళ్ళేలోపు అప్పుడే దేవుని ఉత్సవ విగ్రహాలను బయటికి తీసి ఊరేగింపు చేస్తున్నారనమాట. అంటే మేము మా ఊర్లో గుడి చుట్టూ తిప్పేదాన్ని ఊరేగింపు అంటారు. అండ్ ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ మండపంలోకి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఆ ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపించారు. అంటే నేను ముందు నైట్ అంతా ఏం జరిగింది అనే దాని గురించి మొత్తం వీడియో తీశాను. మీకు ఇది బోర్ అనిపిస్తే ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే మొత్తం చూడండి. లేదు కళ్యాణం ఒక్కటే చూడాలి అనుకుంటే కొంచెం స్కిప్ చేస్తే మీకు కళ్యాణం వస్తుంది. అండ్ మేము వెళ్ళేలోపే మొత్తం గుళ్ళో అందరూ కూర్చునేసారు. భోజనాలు తినేవాళ్ళు తింటున్నారు. తినేసి వచ్చి కూర్చున్నారనమాట. నేను రావడమే వెళ్ళిపోయాను, వీడియో మిస్ అయిపోతుంది అని చెప్పేసి. ఉత్సవ విగ్రహాలు అయితే ఊరేగింపుకి స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చాలామంది ఉత్సవ విగ్రహాలను పట్టుకొని అక్కడ పట్టుకున్న దేవతామూర్తులని అదే ఉయ్యాల ఊపినట్టుగా ఊపుతూ తీసుకొస్తున్నారనమాట. అండ్ ముందర పక్క ఇంకొక కావిడి లాగా పట్టుకొని ఉన్నారు కదా అక్కడ. అక్కడ కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి. అవి అసలు విగ్రహాలు. ఇవి వచ్చేసి నేను నిన్నే చూశానమాట. ఆ ఉత్సవ విగ్రహాలకి మూర్తి పెట్టారు, కానీ ఆ క్లాత్ ఏదైతే పెద్దగా అనిపిస్తుందో అదంతా క్లాత్తో చుట్టి విగ్రహాలను పెద్దగా చేశారు. ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి అండ్ లక్ష్మీదేవి భూదేవి అంటారు కదా. ఊరేగింపు చేసేటప్పుడు అలా శబ్దం చేసుకుంటూ భజనలు చేసుకుంటూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలాగా ఊరేగింపు చేశారనమాట. అండ్ దేవతామూర్తులు అయితే అలా జరుగుతూ ఉన్నాయి. నేను ఫస్ట్ రౌండ్కే వచ్చేసాను కాబట్టి చూపించాను. అండ్ ఆ వైబ్ మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఆ భజన కార్యక్రమం కూడా చూపించానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము అంటే 3 రౌండ్స్ వేసేలోపు మేము దర్శనం చేసుకొని భోజనం చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఆంజనేయ స్వామి విగ్రహం చూడటానికి చాలా మంది వచ్చారు. మేమైతే ఉత్సవ విగ్రహాలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి. మేము లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఉత్సవ విగ్రహాల్లోనే దేవుడు బయట ఊరేగింపుగా తిరుగుతూ జనాలను చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు. బట్ వచ్చాం కదా, మెయిన్ విగ్రహం కూడా చూడాలి కదా.
బట్ మీకు చూడడానికి లేదు, ఎందుకంటే సెల్ ఫోన్ అలో ఉంది, బట్ ఫోటోలు అయితే తీసుకోవడానికి లేదు అని చెప్పారు. అండ్ లోపలికి వెళ్ళగానే అంతే రాతితో కట్టిన ఇదనమాట గుడి. అయితే లెఫ్ట్ సైడ్లో అక్కడున్న ప్లేస్ మొత్తంలో ఇక్కడ వాహనాలకి పెడతారు కదా, ఆంజనేయ వాహనం, అలాగే గరుడ వాహనం శిలలు ఉన్నాయి. అండ్ దాని వెనకాల సాలగ్రామ విగ్రహాలు ఉన్నాయి. అవి ఏంటా అని చెప్పి చూద్దాం అనుకున్నా, బట్ పోలేదు. అండ్ అలాగే నేను దర్శనం చేసుకొని వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాను అనమాట. కూర్చొని మనసారా దేవుణ్ణి ప్రార్థించుకొని అక్కడ కొంచెంసేపు కూర్చున్నామన్నమాట. అంటే గుళ్ళోకి వచ్చినప్పుడు కొంచెంసేపు కూర్చోవాలి అని చెప్తారు కదా, అలా అనమాట. అండ్ నా పక్కన అయితే 2 రోజుల నుంచి వచ్చిన పొంగల్ పెట్టడానికి కానీ మొక్కుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే అక్కడ రాశిగా పోసారనమాట ధాన్యం అంతా. అండ్ ఆ తర్వాత తిన్నాము. వెంటనే గుళ్ళోకి వెళ్ళిపోయి ఫ్రంట్లో కూర్చోవడానికి నేను ట్రై చేశాను, ఎందుకంటే మనం వీడియో తీసుకోవాలి కదా. 9:30కైతే మొత్తం ఊరేగింపు అంతా పూర్తి చేసుకొని ఉత్సవ విగ్రహాలని అక్కడ మండపం ఉంది కదా, కళ్యాణ మండపంలోకి అక్కడ పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇంకా మొత్తం ఏదైతే జరిగిందో రియల్గా అదే మీకు చూపించడానికి అలాగే పెట్టేశానండి. ఎడిటింగ్ ఏం లేదు. మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే పెట్టా, స్కిప్ చేయకుండా చూసుకోండి. మీకు ఈ శాపం ఏదో తగిలింది, ఈ శాపం మీకు మేము మిమ్మల్ని వదిలిపెట్టి మేము జీవించలేము అనేటువంటి మాట చెప్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు పరమాత్మ అన్నాడు, 7 జన్మల్లో నాకు భక్తులై నా దగ్గరికి వస్తారా, లేదు 3 జన్మల్లో నాకు శత్రువులై నన్ను విరోధిస్తూ నా దగ్గరికి వస్తారా అని ప్రశ్నిస్తే జనరల్గా ఏమనుకుంటారండి, పరమాత్మను వదిలిపెట్టి మేము ఉండగలమా అని 7 జన్మలో ఆలోచించుకున్నారు వాళ్ళు. కానీ పరమాత్మను వదిలిపెట్టి జీవాత్మ పరమాత్మ అనేటువంటి సంధానంలో జీవాత్మ ఏం చేస్తుంది, పరమాత్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, పరమాత్మలో ఐక్యంగా అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని వదిలిపెట్టి 7 జన్మలు ఉండలేక అప్పుడు మాకు 3 జన్మలైనా సరే మీ దగ్గరికి త్వరగా రావడానికి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. జై శ్రీమద్రమారమణ గోవింద, సింహవరద గోవింద. ఇప్పుడు ఇంతవరకు ఒక ఘట్టం స్థల పురాణం చెప్పండి. స్థల పురాణం ముందు నరసింహావతారం రావద్దు, స్థల పురాణం చెప్పడానికి చెబుతాను. కాబట్టి ఈ జయ విజయులిద్దరిని కూడా 3 జన్మల్లో దుర్మార్గులై దుష్ట స్వభావం కలిగినటువంటి వారై 3 జన్మలతో నా దగ్గరికి రావాల్సిందని చెప్పి ఆశీర్వదించాడు, అనుగ్రహించాడు స్వామివారు. అలా అనుగ్రహించబడినటువంటి యొక్క జయ విజయులిద్దరు కూడా హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు మొదటి జన్మ, 2వ జన్మ రావణ కుంభకర్ణుడు, 3వది శిశుపాల దంతవక్తుడు. ఈ ముగ్గురు 3 జన్మల్లో 3 అవతారాల్లో స్వామివారిని విరోధిస్తూ స్వామివారిలో ఐక్యమైపోయి మళ్ళీ జయవిజయులుగా వచ్చి వైకుంఠ ద్వారంలో చేరారు అని. ఇప్పుడు లక్ష్మీ నృసింహస్వామి యొక్క అవతార విశేషాలు చెప్పమని, ఈ స్థలానికి పురాణం చెప్పమని కోరుతున్నారు. ఈ స్థలం ఎటువంటిది అంటే కొండ. నేను ఇందాక ఒక శ్లోకం చెప్పాను, స్థలే రక్షతు వారాహ జలే రక్షతు వారాహ. నీటిలో రక్షించాలంటే వరహావతారం రక్షిస్తుంది. ఎందువల్ల భూమిని పాతాళ లోకంలోకి తీసుకెళ్లాడు రాక్షసుడు హిరణ్యాక్షుడు. తీసుకెళ్ళినప్పుడు వరహావతారం ధరించి వారిని సంహరించి భూమిని ఉద్ధరించాడు నీటి మీదకి. అది ఒక జన్మ, మొదటి వాడు. అలాగే ఈ హిరణ్యాక్షుడిని చంపాడు అని చెప్పినటువంటి క్రోధంతో, క్రోధ స్వభావంతో, రాక్షస స్వభావం అయినటువంటి హిరణ్యకశిపుడు విష్ణువు మీద ద్వేషంతో బయలుదేరాడు. ఎక్కడ మహర్షులు కనపడితే అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు చూస్తే వాళ్ళని హింసించడం, బాధ పెట్టడం, వాళ్ళని వేధించడం మొదలు పెట్టారు. వారు ఒక మన దీన్ని ఏమంటారంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు స్వామివారి భక్తుడి కారణార్థం చేత నీటిలో దిగాడు, గర్వించాడు. ఎంత తీసుకొచ్చినా కూడా, ఎంత ఘోషించినా కూడా బయటికి రావడానికి అవకాశం లేకపోయింది.
కృషించిపోయినాడు, జీర్ణించిపోయినాడు. ఎముకలు మాత్రమే, చర్మము ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అప్పుడు ఆ వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనంతరావృత సర ప్రాంతేందు కాంతోపరోత్పల పర్యంక రమా వినోదేవు ఆవన్న ప్రపన్నుడు విత్తవ నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించ సంరంభి బయలుదేరాడు. అంటే స్వస్తి సూక్తము, శకున సూక్తములు అనేటువంటి 2 సూక్తాలు ఉన్నాయి. పరమాత్మను పిలవటానికి ఒక సూక్తం, పరమాత్మను ధ్యానం చేయటానికి ఒక సూక్తం, పరమాత్మకు సేవ చేయటానికి ఒక సూక్తం. ఇట్లాగా కొన్ని సూక్తాలు ఉన్నాయి. సూక్తము అంటే ఏమిటి? సూక్తము అంటే మంచి మాట అని అర్థం. వేదంలోని సూక్తాలలో భావం ఏమిటి అంటే సత్యం వద ధర్మం చర. ఇదే వేదంలో ఉండేటువంటి యొక్క పరమార్థం. ధర్మమేవ జయితే సత్యమేవ జయితే. ఇప్పుడు ఈ కలశంలో ఉండేటువంటి తీర్థాన్ని ఆవాహన చేసి ఆ సూక్తాలతోటి ప్రార్థన చేసి దేవతా తీర్థాన్ని, గంగ తీర్థాన్ని ఆ కలశంలోకి ఆవాహన చేసి అందరికీ ప్రోక్షణ చేయటం జరిగింది. ఇంతవరకు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే ఇప్పుడు అర్చక స్వామివారికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, ఐనోత్సవ, సంవత్సరోత్సవ భవతి అని చెప్పిన ఉత్సవాలు చెప్పాడు. అంటే రోజు చేసేటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, 15 రోజులు చేసేటువంటి యొక్క క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, మాసములకు చేసేటువంటి యొక్క క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, ఆయన 6 నెలలకు చేసేటువంటి యొక్క క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, కళ్యాణాలు. అలాగే సంవత్సరోత్సవము. మనం ఇక్కడ కళ్యాణాలు చాలా వరకు జరుగుతున్నాయని నాకు నమ్మకం ఉంది. అది వారు సూచించే క్షేత్రం యొక్క మహిమతో ఇక్కడ చాలా కార్యక్రమాలు శనివారం కూడా స్వామివారికి జనం రావటం, ఆనందమైనటువంటి సందోహంతో స్వామివారిని ప్రార్థన చేయటం, స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం అనేటువంటి అటువంటి యొక్క కార్యక్రమాల్లో మనం అందరం కూడా ఈ క్షేత్ర మహిళ కొంత చెప్పుకొని 4 మాటలతోటి తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. ఇక్కడ ఆదిదేవుని అంగాక్షరి ఉంటే అది వాయించండి వస్తుంది.
వాయిద్యం అంటే మంగళాన్ని ఇచ్చేటువంటి వాయిద్యం, శుభప్రదాన్ని ఇచ్చేటువంటి వాయిద్యం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అనే దానికి మనం ప్రార్థన చేసేదానికి సర్వమంగళ మాంగళ్యం. ఇక్కడ జరిగేటువంటి కళ్యాణంలో సర్వమంగళం. వాయిద్యం చక్కగా ఆలపించేటి వాడు శృతి లయతో గనక వాడు ఆలపిస్తే శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన ఫనం పని రసం రసహాని శాస్త్రం. అందువల్ల పాములు ఆడి నాట్యం చేస్తాయిట. పసిపిల్లకాయలు నిద్రపోయేటువంటి వాళ్ళు గోల చేస్తుంటే సంగీతం పాడితే పసిబిడ్డలు నిద్రపోతారు పాలు లేకపోయినా. అలాగే పిచ్చి వాళ్ళకి లేదు ఆర్తులకి దుఃఖపడేటువంటి వాళ్ళకి వాయిద్యం మంగళ వాయిద్యం కనుక చక్కగా వినిపిస్తే వాళ్ళు హాయిగా ఆనందపడతారట. ఇది మంగళ వాయిద్యంలో ఉండేటువంటి గొప్పతనం. మీకు ఇక్కడ మంగళ వాయిద్యకారులు చక్కని వాయిద్యాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు గోవింద అనేటువంటి శబ్దానికి ద్రౌపది ఇప్పుడు కంకణ ధారణ అనేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కంకణం అంటే ఏమిటంటే జాత శౌచ మృత శౌచాదీనాం రక్షణార్థం కంకణ ధారణం కరిష్యే అని చెప్పి ఆదిశేషుడు స్వామివారి యొక్క హస్తాలతోటి అమ్మవార్లకు కడతారు. అమ్మవార్ల యొక్క చేతుల మీదుగా ఇద్దరు కూడా స్వామివారి కంకణాలు కడతారు. నేను ముందా నువ్వు ముందా అంటే కంకణం కట్టుకున్నంతసేపు అశౌచాలు కానీ పురుడు కానీ పుణ్యం కానీ అశౌచం అంటే సూతకం కానీ ఈ దోషాలన్నీ కూడా ఆ కంకణం ఉన్నంతసేపు ఏ స్వార్థం మీకు వినప్పటికీ కూడా ఇక్కడ మీకు సూతకం కానీ పురుడు కానీ సోకదు. ప్రక్షాళనం చేసి శుద్ధి చేస్తున్నారు. పురాణం ఏన భూతాస్తర దుష్కృతాని అది ప్రాప్తానమదామంతరేమా నమోస్తమంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి సురోపాహలే సహస్రనామ్నే పురుషాయ శాస్త్రే శాస్త్రశక్తి యుగధారణే నమః అని చెప్పి వాళ్ళ యొక్క పాదాలు బ్రహ్మ కలిగిన పాదాలు బ్రహ్మ
బ్రహ్మవచ్చస్యాని అని అయ్యా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని దేవాలయ ధర్మాదాయ శాఖ వారు కూడా వచ్చారు. మరి స్వామివారికి ఇక్కడ పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ప్రక్షాళ ఉపస్థ లక్ష్మీనారాయణ స్వరూపస్య మనస్య నందే బాధ్యమని ఆ లక్ష్మీనారాయణ స్వరూపుడైన ఆదినారాయణుడు ఆది వరహమూర్తి అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పాదములు కలిగితే సముద్రం మెత్వామ్యో నిగతి గచ్చత అత్యంతపరిజా పూజా సమాపరాసేతి మత్పజహారి. ఆ బ్రహ్మ కలిగిన పాదములు ఎక్కడికి పోతుందయ్యా అంటే సమస్త అదిగోండి సకాల ఇంద్రమోతయే అని చెప్తున్నారండి. మధు తినిపిస్తున్నారు స్వామివారికి. పట్టు పీతాంబరములు ఇచ్చే ముందుగా ఆ మధు సముద్రాన్ని కూడా శుద్ధి చేస్తున్నారు. సింధు అంటే సముద్రం అండి. గోవుల్ని కూడా శుద్ధి నంబర్ ఇస్తాను. నా నంబర్ ఇస్తాను. ఎవరిది అతను అడుగుతా. నేను ఒకసారి అతన్ని అడుగుతా. వీడియో గ్యాప్ ఉన్నాడు కదా, అతను అడుగుతా. చూస్తా అసలు ఏం చేస్తున్నాడు. లైవ్ సిగ్నల్స్ రావట్లేదంతా. ఓం రాష్ట్రపతిశ్చాచార్య దాడికి వచ్చాను. ఓం హరి ఓం సావధాన సుముహూర్తే సావధాన స్వరగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన శ్రీలక్ష్మీర్వరదానకామసనది వారాహిణీ వైష్ణవీ వైదేహీ వరదానమావగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణీ కరుణాన్వితా జగన్నాథామహీ నాజకీ పాజాత్వో భగవాన్ గురాణదుర్ష కుర్యాత్ సదా మంగళం. సులగ్నే సావధాన మూర్తి సావధాన ధ్యాన సావధాన ధ్యానే స్వనరసింహుడమరకో సంహుండిని వల్లభో భగవతో నారాయణస్య శ్రీయస్పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరైనస్య శ్రీ వైఖానస ప్రశంసమాన పంచవిధ వ్యూహాత్మకస్య శ్రీ పృథులక క్షేత్ర నివాసినః Hare
గోవిందా స్వామివారికి నూతన అటువంటి ఆ అక్షతలు స్వామివారి శిరస్సు మీద అమ్మవార్లు
చేసిన సత్యజన్మ కుటుంబాలను పరిస్థితి వినేది లేదు. 7 కోట్ల జన్మలో చేసిన పాపమంతా కూడా చేస్తే శాస్త్రం చెప్పబడింది. కాబట్టి విశ్వేశ్వర గారు ఆయన మార్పు తీసుకున్నారు. కాబట్టి గోవింద అయ్యా గోవింద చేశారు. మరి ఆ పెద్ద మహర్షి యొక్క గొప్పమైనటువంటి ఈ లక్ష్యాన్ని మన చేసిన కూడా చేస్తారు. చేసుకోండి, ప్రధానంగా నమ్మకంగా ఉండండి. అందులో అనేక జన్మ కుటుంబాలు నివసించి దినే అందులో స్వామివారికి ఆ పరిశీ మానవుడు గుర్తుపెట్టే కళ్యాణం మొత్తం అయిపోయేసరికి 11:30 అయింది నైట్. పూలు తలంబ్రాలు అన్నీ వేసిన తర్వాత కొంచెం దేవాదాయ శాఖ వారికి కూడా సన్మానించారు. అలాగే వచ్చిన పూజారులందరికీ సన్మానించుకొని ఆ తర్వాత వచ్చే ప్రసాదం భక్తులందరికీ ఇచ్చారనమాట. అండ్ అలాగే పూలు వాళ్ళకి కావాల్సినవన్నీ తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇంటికి. ఎవరి దారి వాళ్ళదనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన వెహికల్ని బట్టి తీసుకొని వెళ్ళిపోయారు. మేము వచ్చిన ట్రాక్టర్లో వెళ్ళిపోయాము. ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది కదా. సో చూసారా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాయ్.